వినియోగించకూడదు, కిందకి పిండేసేయాలంతే. అది మళ్ళీ వాడుకుందామండి అని అనుకోకూడదు. పిండేసిన తర్వాత ఆ దొప్పని ఇలా వెనక్కి తిప్పితే వెనకాల తొట్టిలాగా వస్తుంది నిమ్మకాయ దొప్ప. ఇప్పుడు 2 వేశారు కదా, ఇందులో ఒక కుంభవత్తి అంటే మామూలుగా మనం వేసే పొడుగు వత్తి కాకుండా కింద గుండ్రంగా ఉండి కింద కుచ్చి ఉండి పైన వత్తి ఉంటుంది, కుంభవత్తి అంటారు. ఇందులో ఒకటి 2 వేశారు. వేసిన తర్వాత ఇందులో ఆవు నెయ్యి వేశారు, ఇందులో ఆవు నెయ్యి వేశారు, లేదా ఇందులో నువ్వుల నూనె వేశారు, ఇందులో నువ్వుల నూనె వేశారు, లేదా ఇందులో కొబ్బరి నూనె వేశారు, ఇందులో కొబ్బరి నూనె వేశారు. అక్కడికి 2 దీపాలు. వాటిని మధ్యాహ్న సమయంలో రాహుకాల సమయంలో దీపారాధన చెయ్యాలి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. రాహుకాల దీపం దేనికయ్యా అంటే దుర్గా అనుగ్రహము కోసము. ప్రత్యేకించి రాహు వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే, సర్పదోషాలు లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తగ్గడానికి, గ్రహ దోషాలు తగ్గడానికి, అనారోగ్య సమస్యలు తగ్గడానికి మనం రాహుకాల దీపాన్ని వెలిగిస్తాం. ఈ దీపాలను ఎక్కడ వెలిగించవచ్చు అంటే ప్రత్యేకించి